చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఆయన ఈ రాష్ట్రానికి 2024లో ముఖ్యమంత్రి, 2009లో ముఖ్యమంత్రి, 2 సార్లు ముఖ్యమంత్రి చేసి ప్రజల హృదయాల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి. ఆయన తీసుకొచ్చినటువంటి మరి విద్యార్థులకు చదువుకునేటువంటి పిల్లలకు తీసుకొచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం కానీ, ఇంజనీరింగ్లో కానీ ఏమి చదువుతానంటే అది చదువుకోండి నేనున్నాననేటువంటి విధంగా ఆయన పేదవాడికి ఒక గొప్ప అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా మరి ఆరోగ్యశ్రీ ఒక పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా కార్పొరేటివ్ వ్యవస్థల్లో, కార్పొరేటివ్ హాస్పిటల్లో వైద్యం చేసుకునేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని కల్పించాడు. అంటే ఇక చాలా స్కీములు ఆయన తీసుకొచ్చినప్పటికీ ఈ 2 కూడా శాశ్వతంగా ప్రజల గుండెల్లో నిలిచిపోయినటువంటి కార్యక్రమాలు. వాటికంటే ఇంకా మెరుగ్గా చేశానని చెప్పడానికి ఎవరికన్నా అవకాశం ఉందేమో తప్పితే వాటిని తీసేసే అవకాశం మాత్రం ఈ రాష్ట్రంలో ఎవరికీ అటువంటి సాహసం చేసే అవకాశం లేదు. అటువంటి గొప్ప కార్యక్రమాలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి. మరి ఆయన రైతుల పట్ల ఒకప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా మరి ఉచిత విద్య ఇస్తానంటే ఉచిత విద్య ఇస్తే రాజశేఖర రెడ్డి కరెంట్ ఉండదో బట్టలు ఆరేసుకొని తీగలు ఉంటాయని చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి అలా కాదు అని చెప్పేసి ఆయన 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకం పెట్టినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఈ ఉచిత విద్యుత్ మీదే, రైతులకి ఉచిత కరెంటు మీదే సంతకం పెట్టినటువంటి వ్యక్తి. ఏదన్నా ఒక మాట చెప్పాడంటే ఆ మాట ప్రకారంగా చేసేటువంటి వ్యక్తి. మరి ఆయన తనయుడిగా ఉన్నటువంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి, ఆయన లక్షణాలను పుట్టుకున్నటువంటి వ్యక్తిగా, ఇచ్చిన మాట కట్టుబడినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రంలో మరి 2019 నుంచి 2024 వరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాడు. ఈ దేశంలో రాజశేఖర రెడ్డి తర్వాత మరి అటువంటి పేదవాడికి అనేక పథకాలు తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా రైతులకు కానీ, విద్యార్థులకు కానీ, అదేవిధంగా ఎస్సీలు కానీ, బీసీలు కానీ, కాపు కార్పొరేషన్ ద్వారా కాపులకు కావచ్చు, కాపుల్లో పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకి కావచ్చు, అదేవిధంగా మరి ఏదైతే ఈబీసీలుగా ఉన్నటువంటి కమ్మ కార్పొరేషను, బ్రాహ్మణ్ కార్పొరేషను అందరికీ కూడా ఎవరైతే పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు, అందరికీ గొప్ప సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. భవిష్యత్తులో మరిన్ని పథకాలతోటి ఈ రాష్ట్ర ప్రజల హృదయాల్లో ఉండిపోయేటువంటి విధంగా చేసినటువంటి వ్యక్తి ఆనాడు మరి రాజశేఖర రెడ్డి గారు అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరూ కూడా, ప్రజలందరూ కూడా, రైతులందరూ కూడా, విద్యార్థులంతా కూడా ఆనాడు రాజశేఖర రెడ్డి గారిని, ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారిని చిరస్థాయిగా వాళ్ళ హృదయాల్లో ఉండేటువంటి వ్యక్తి, నేతలుగా, గొప్ప నేతలుగా పేరు పొందినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అదే సందర్భంగా 77వ సంవత్సరం ఆయన జన్మదిన కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. 17 సంవత్సరాలు అయింది ఆయన మరణించి. ఆయన మరణం ప్రజల్లో లేకపోయినప్పటికీ, భౌతికంగా లేకపోయినా ప్రజల హృదయాల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు.
ఆ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఇప్పుడు జరుపుకునేటువంటి ఈ 77వ జయంతి కార్యక్రమాన్ని మనం అందరం కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఘనంగా నివాళులు అర్పించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు.